నీ మొగుడు తాగుపోతే కావచ్చే, కానీ ఎంత తాగినా పెళ్ళాం బిడ్డల మీద ప్రాణం పెట్టుకుని బతుకుతాడే. కానీ మీ బతుకంతా డబ్బు మత్తులో ఉండి మనిషి పుట్టుక పుట్టావని మర్చిపోయి చివరికి ఇట్లాంటి చండాలపు జీవితాల్లోకొచ్చి ఇట్ట నడీదిలో పడ్డారు. ఎందుకు చెప్పు? సచ్చలు పావుని మళ్ళా మళ్ళా పొడిచి చంపుతా ఉండవు. సర్లే, ఎలా మన పెండ్లి రోజు నీకోసం సీర తెచ్చుండాను. శేఖరం, మన పెండ్లి రోజుని నువ్వు ఇంకా సెలబ్రేట్ చేస్తా ఉండవా? నన్ను నువ్వు కదా కాదనుకుని ఉండాది. నేనట్టా అనుకోలేదమ్మీ ఎప్పుడు. సీరెట్టా ఉండదో చూసి చెప్పు. శేఖరం, భలే గొప్పగా ఉండదు. లవ్ యూ శేఖరం. అబ్బా, నీ మొహానికి ఆ పదం సూట్ కాకపోయినా నా మనసుకు మాత్రం సూపర్గా ఉండాది నువ్విట్టా చెప్తా ఉంటే. అవునమ్మి, మనమ్మి యాడున్నది కనిపించట్లేదు. సమీ, అదే సౌమ్య వస్తేను ఇద్దరు ఆ పక్కనే ఏడుకోపోయి మాట్లాడుకుంటా ఉంటారు. ఏంది మే ఆ పిల్లతో మాటలు? మళ్ళీ అమ్మి ఏదైనా కొత్త పాపానికి పునాది రాయేస్తున్నదా ఏమి? అమ్మితో ఇప్పటికైనా మంచి జీవితం మొదలు పెట్టమని నువ్వైనా చెప్పవే. నేను చెప్తే మాత్రం అది వినేలాగా ఉండదా? ఎప్పుడో చేయి దాటిపోయి ఉండాది. నేనేం చేసేది? అమ్మగారు. శేఖరం, ఏంటి నువ్విక్కడ తనతో? అది అమ్మా, అది హో, మీరు అంతా ఒకటేనా? అమ్మా, అక్కడ జరిగిన విషయాలు ఇక్కడ చేరవేసే డ్యూటీ మొదలు పెట్టావా? అయ్యో అమ్మా, తల్లి తోడు, అట్లాంటి పాపం ఈ ప్రాణం ఉండేదాకా నేను చేయనమ్మా. మరేంటి మీటింగు? అది అమ్మా, పనుండి ఇట్ట వెళ్తా ఉంటే ఈవిడిక్కడ కనిపించుండాది. పాత పరిచయం కొద్దీ ఆగి మాట్లాడుతూ ఉండాను, అంతేనమ్మా, అంతే. చూడు శేఖరం, వీళ్ళు మనుషులుగా మారే వరకు పాత పరిచయమైనా కొత్త పరిచయమైనా పట్టించుకునే అవసరం లేదు. వెళ్ళిక్కడి నుంచి. అలాగేనమ్మా. చెప్పు సమీరా, ఏంటక్కడ అప్డేట్? అంతా మనం ప్లాన్ చేసినట్టే, అంతకు మించి వర్కౌట్ కాబోతుంది. వావ్ సమీరా, చూస్తుంటే నువ్వు మంచి ఫామ్ లోకి వచ్చినట్టున్నావు. నేను ముందు నుంచి ఫామ్లోనే ఉన్నానన్య, మధ్యలో నీ మూలంగానే
ఫేస్ మార్ఫింగ్, తొక్క, తోటకూర అంటూ నా క్యారెక్టర్కి వెయిట్ లేకుండా పోయింది. అబ్బా, గతం గురించి మనకెందుకు చెప్పిప్పుడు? మొహం మార్చుకున్నామా, ఏది మార్చుకున్నామా అన్నది కాదు కదా. ఫైనల్గా దర్శన్ నీ వాడు కావాలి, ఆ ఇంట్లో కోడలిగా నీ అడుగులు పడాలి. అది కదా కాన్సెప్ట్. అది వర్కౌట్ అవుతుందిగా, ఇంకేంటి? ఎస్, అది కూడా కరెక్టేలే. కానీ సమీరా, ఇంతవరకు అనుకున్నది అనుకున్నట్టే జరిగింది కదా. ఇక ముందు కూడా మనం డిజైన్ చేసిన క్లైమాక్సే వచ్చేస్తుందని ఇప్పటినుంచే రిలాక్స్ అయితే కుదరదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నేను బోలెడని ఫేస్ చేశా. అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంతోషం ఇక్కడితోనే ముగిసిపోతుంది అంటావా? అలర్ట్గా లేకపోతే అదే జరుగుతుంది అని చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్లో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనన్య. శరణ్యని నీ గ్రిప్లోకి తెచ్చుకున్నాను. నువ్వు ఆడించినట్టు అది ఆడుతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే దెబ్బైపోతావు. అర్థమైందా? అది ఆనంద భైరవి కోడలు. అత్తకు ఏమాత్రం తీసిపోని తెలివితేటలు చాకచక్యం గలది. నీ ప్లేలో అది పావని నువ్వనుకునే లోపు దాని ప్లేలో నువ్వు పావై ఆడుతూ ఉంటావు. బీ కేర్ఫుల్. ఓకే, అయితే గేమ్ ఇంకొంచెం మార్చి చూపిస్తా. శరణ్యకి చుక్కలు చూపిస్తా. ఏరేనా? ఓ, నేను లేవటమే ఆలస్యమైందా? నేను జాగింగ్కి వెళ్ళుంటారు. ఇదేంటి సౌమ్య? కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? సౌమ్య కాల్ చేస్తుంది. చాలాసార్లు కాల్ చేసిందే, ఎందుకు? వెంటనే సౌమ్యకి ఫోన్ చేయాలి. మేడం, సౌమ్య, ఎందుకు ఆయన ఫోన్కి అన్నిసార్లు నాన్ స్టాప్గా కాల్ చేస్తున్నావు? మాట్లాడాలని మేడం.